హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ ఫ్రీ సీట్లకు సంబంధించిన అడ్మిషన్స్ కోసం ఈరోజు మనకి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్తో పాటుగా ప్రొస్పెక్టస్ని కూడా రిలీజ్ చేశారనమాట. సో అయితే ఈ ఇయర్ మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా చేంజెస్ అయితే చేశారు ఈ కౌన్సిలింగ్లో. సో ఇవన్నీ కూడాను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అనుకూలంగా వచ్చాయి. సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో అయితే ఈ వీడియో ద్వారా మనము ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవచ్చు, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే ఎంత ఫీజు అవుతుంది, అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ చాలామంది స్టూడెంట్స్కి మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ ఉన్నాయి కదా, ఈ ఇయర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది, అట్లాగే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో సీట్స్ ఎవరికి ఇస్తారు. సో వాటన్నిటి గురించి కూడాను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో వీళ్ళు దీంట్లో క్లారిటీగా మెన్షన్ చేశారనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియోలో దొరుకుతుంది. సో మొదటగా ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్లో ఉన్న ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లు ఏవైతే ఉంటాయో అది కూడా గవర్నమెంట్ కాలేజెస్లో, అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్లో 50% ఫ్రీ సీట్స్ ఉంటాయి కదా మనకి. సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అంటే కంప్లీట్గా ఫ్రీ సీట్స్కి సంబంధించిన నోటిఫికేషన్. అది కూడా ఎంబీబీఎస్కి బీడీఎస్కి రెండు కోర్సులకి సంబంధించి ఒకే అప్లికేషన్ ఉంటుంది. నేను ఎంబీబీఎస్ ఒక్కటే చేసుకుంటాను, బీడీఎస్ చేసుకోను, లేదా బీడీఎస్ చేసుకుంటాను ఎంబీబీఎస్ చేసుకోను అంటే అలా అయితే ఉండదు. రెండింటికి ఒకే అప్లికేషన్ ఉంటుంది. ఈ ఫ్రీ సీట్స్కి సంబంధించి మీరు దీనికే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కావాలనుకుంటే. అండ్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఒక్కసారి వస్తుంది. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోను, నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా చేసుకుంటా, లేదంటే సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ చేసుకుంటా అంటే అలా అయితే మనకి ఉండదు. సో ఓన్లీ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఈ ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ఫ్రీ సీట్లకు సంబంధించి ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అయినా, సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అయినా, థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్ అయినా ఎలిజిబుల్ అవుతారు, లేదంటే ఎలిజిబుల్ అవ్వరనమాట. అండ్ చాలామందికి ఉండే మరొక డౌట్ ఏంటి అంటే, నేను బి కేటగిరీలో కానీ సి కేటగిరీలో కానీ అంటే మేనేజ్మెంట్లో కానీ ఎన్ఆర్ఐ కోటాలో కానీ సీట్ తీసుకోవాలనుకుంటున్నాను, నేను కూడా ఇదే అప్లికేషన్ చేసుకోవాలా అంటే, సో ఈ అప్లికేషన్ మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. పెయిడ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అంటే బి కేటగిరీ కావచ్చు, సి కేటగిరీకి సపరేట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకి ఫ్రీ సీట్లకు ఎలాగైతే వచ్చిందో అలాగే మళ్ళీ మనకి సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు నేను దీనికి కూడా అప్లై చేసుకుంటాను, ప్రయత్నిస్తాను సీట్ వస్తుందో రాదో అని, అండ్ దీనికి అప్లై చేసుకున్నాక కూడా మళ్ళీ మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకోవచ్చు అంటే, సో మీరు అలా కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్న నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ఫ్రీ సీట్లకి సంబంధించింది. సో అయితే ఈ అడ్మిషన్ ప్రొసీజర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కావచ్చు, అప్డేట్స్ అన్నీ కూడాను మనం చెక్ చేసుకోవాలనుకుంటే drntr.uhscap.in అనే వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే మనం రిజిస్ట్రేషన్ కానీ అప్లికేషన్ ఫిల్ చేయాలన్నా సేమ్ వెబ్సైట్లో చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇకపోతే ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో జాగ్రత్తగా వినండి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అంటే 9th ఆగస్ట్ ఆఫ్టర్నూన్ 2 PM నుండి 16th ఆగస్ట్ ఈవినింగ్ 6 PM వరకు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు. అయితే 16th ఆగస్ట్ ఈవినింగ్ 7 PM నుంచి 18th ఆగస్ట్ ఈవినింగ్ 9 PM వరకు కూడాను ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే అవైలబుల్గా ఉండదు మనం చేసుకోవడానికి. కానీ ఎవరైతే ఆల్రెడీ వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకొని అండ్ ఫీ పేమెంట్ అయితే చేసి ఉంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి 18th ఆగస్ట్ 9 PM నుండి 20 ఆగస్ట్ ఈవినింగ్ 6 PM వరకు కూడాను వాళ్ళ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు. సో అయితే ఇలా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీ పేమెంట్ చేయాలి అంటే మనకి బీసీ అండ్ ఓసీ స్టూడెంట్స్ అనుకోండి 2950 రూపీస్ అవుతుంది అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ కలుపుకొని. ఒకవేళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి 2360 రూపీస్ అయితే అవుతుంది. ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ మనకి ఎక్స్ట్రా పడతాయి అన్నమాట ఏ కేటగిరీ స్టూడెంట్స్కైనా. అయితే ఇది మీరు 16th ఆగస్ట్ ఈవినింగ్ 6 PM ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ ఫీజెస్ ఉంటాయి. అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం ఒక కొత్త ఆప్షన్ అయితే ఇచ్చారు. అదేంటి అంటే లేట్ ఫీజు పే చేసి కూడా మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఈ డేట్స్ అయిపోయాక.
సో మరి లేట్ ఫీ ఎప్పటి నుంచి మొదలవుతుంది అంటే, సో 19th ఆగస్ట్ మార్నింగ్ 9 గంటల నుంచి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు కూడాను మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ లేట్ ఫీ అనేది పే చేసి. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి అంటే, ఎవరైతే స్టూడెంట్స్ అప్లికేషన్స్ చేసుకుంటారో వాళ్ళ డేటా అంతా వెరిఫై చేసి ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారనమాట. ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఆ లిస్ట్ వచ్చేంత వరకు కూడాను మీరు లేట్ ఫీజ్ పే చేసి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక లేట్ ఫీ విషయానికి కానీ వస్తే, ఓసీ బీసీ స్టూడెంట్స్ అనుకోండి 2950 రూపీస్ నార్మల్గా ఉంటుంది. దానికి 20,000 కలిపి టోటల్గా 22,950 పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అనుకోండి 2,360 రూపీస్ నార్మల్ ఫీజు కదా, మళ్ళీ 20,000 రూపీస్ లేట్ ఫీ కలుపుకొని 22,360 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ అమౌంట్ అంతా కూడా మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి పే చేసేయచ్చు. సో వన్స్ పే చేశారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు రిఫండ్ అయితే అవ్వదు. మీకు సీట్ వచ్చినా రిఫండ్ అవ్వదు, సీట్ రాకపోయినా రిఫండ్ అవ్వదు, ఒకవేళ మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవ్వకపోయినా రిఫండ్ అయితే అవ్వదు. ఇది రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అండ్ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో ఇక ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి నీట్లో ఎన్ని మార్క్స్ వస్తే ఎలిజిబుల్ అవుతారని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఓసీ స్టూడెంట్స్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కావచ్చు, వీరికి నీట్ ఎగ్జామ్లో మినిమం 162 మార్క్స్ కానీ అంతకంటే ఎక్కువ మార్క్స్ కానీ వచ్చి ఉండాలి. అప్పుడే ఎలిజిబుల్ అవుతారు ఈ ఆన్లైన్ అప్లికేషన్కి. అలాగే ఎస్సీ స్టూడెంట్స్ కావచ్చు, ఎస్టీ స్టూడెంట్స్ కావచ్చు, బీసీ స్టూడెంట్స్ కావచ్చు, లేదా ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్లో పర్సన్స్ విత్ డిజేబిలిటీ స్టూడెంట్స్ కావచ్చు, వీరికి 127 మార్క్స్ కానీ అంతకంటే ఎక్కువ కానీ వచ్చి ఉండాలి. ఒకవేళ పర్సన్స్ విత్ డిజేబిలిటీ స్టూడెంట్స్ ఓసీలో కానీ ఈడబ్ల్యూఎస్లో కానీ ఉన్నారు అనుకోండి, వీరికి 144 మార్క్స్ లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండాలి. మినిమం ఇన్ని మార్క్స్ వస్తేనే మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో నీట్లో క్వాలిఫై అడ్మిషన్ కోసం అప్లై చేసుకున్న అందరికీ కూడాను సీట్ వస్తుందని ఏమీ ఉండదు. ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళకి సీట్ వస్తుందన్నమాట. సో ఇక ఇంటర్మీడియట్ లేదా 10+2 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి, స్టూడెంట్ అనేవారు కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ బయాలజీ అంటే బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు ఉంటాయి కదా ఇంటర్మీడియట్లో, అవన్నమాట. సో బయాలజీ లేదా బయోటెక్నాలజీ అలాంగ్ విత్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలన్నమాట. సో వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అయితే మీరు ఒకవేళ ఓసీ లేదా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ అనుకోండి, మీకు ఇంటర్మీడియట్ లేదా 10+2లో 50% కంటే తక్కువ మార్క్స్ వచ్చి ఉండకూడదు ఈ సైన్స్ సబ్జెక్ట్స్లో. ఒకవేళ మీరు బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ స్టూడెంట్స్ అనుకోండి 40% కంటే తక్కువ వచ్చి ఉండకూడదు ఈ సైన్స్ సబ్జెక్ట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు. అలాగే ఓసీ స్టూడెంట్స్లో పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వీరికి కూడా 45 మార్క్స్ కంటే తక్కువ రాకూడదు అనమాట ఈ సైన్స్ సబ్జెక్ట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు. సో ఇక మరొక ఎలిజిబిలిటీ వచ్చేసి, ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో 31 డిసెంబర్ 2024 వరకు వారికి 17 ఇయర్స్ అనేది మినిమం కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట. సో అలా కంప్లీట్ అయితేనే ఎలిజిబుల్ అవుతారు అడ్మిషన్ తీసుకోవడానికి. సో ఇక చాలామంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి తెలంగాణ స్టూడెంట్స్ అంటే తెలంగాణ లోకల్స్ ఎలిజిబుల్ అవుతారా అని. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి తెలంగాణ లోకల్స్ అయితే ఎలిజిబుల్ అవ్వరు. కేవలం ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ లోకల్ ఏరియాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏయూ రీజియన్ ఉంటుంది, ఎస్వియు రీజియన్ ఉంటుంది. సో అయితే మీరు మీ 12th క్లాస్ నుంచి 12th క్లాస్ కంటే ముందు అంటే 11th, 10th, 9th ఈ విధంగా లాస్ట్ 7 ఇయర్స్ ఏవైతే ఉంటాయో ఆ 7 ఇయర్స్లో మ్యాక్సిమం 4 ఇయర్స్ ఎక్కడ చదివితే మీరు ఆ రీజియన్కి సంబంధించి లోకల్ అవుతారు. సో 12th క్లాస్ నుంచి ముందు కౌంట్ చేసుకోండి. అంటే 12th, 11th, 10th, 9th ఈ విధంగా కౌంట్ చేయండి. మ్యాక్సిమం 4 ఇయర్స్ ఎక్కడ చదివితే మీరు అక్కడ లోకల్ అవుతారనమాట. సో ఇది ఫస్ట్ పాయింట్. సో ఎవరైతే స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఇక్కడ చేయలేదో ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు కూడా ఈ కౌన్సిలింగ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. లేదా ఎవరైతే స్టూడెంట్స్ అసలు ఇక్కడ ఎడ్యుకేషనే చేయలేదు బట్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ రెసిడెంట్స్ అనుకోండి, సో వాళ్ళు కూడా ఈ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఈ లొకాలిటీకి సంబంధించి మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి 85% లోకల్ సీట్స్ అనేది, ఇంకొకటి 15% అన్రిజర్వ్డ్ లోకల్ సీట్స్ అని. దీంట్లోనే మనం ఏపీయూఆర్ అంటాము. ఇవి కూడా ఫ్రీ సీట్లే. అయితే ఇక్కడ ఎవరైతే ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లో చేసి లోకల్ అవుతారో వాళ్ళు 85% సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో వాళ్ళది పక్కన పెట్టేసేయండి. సో ఇక ఎవరైతే స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ చేయలేదో బట్ వాళ్ళ పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, సో వాళ్ళు ఈ 15% రిజర్వేషన్లోకి వస్తారనమాట ఫ్రీ సీట్లలోకి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటే, అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్లో కావచ్చు, సెమీ గవర్నమెంట్ సెక్టార్లో కావచ్చు, లేకపోతే లోకల్ బాడీస్లో కావచ్చు,
సో ఇక్కడ దేంట్లో కానీ ఎంప్లాయ్మెంట్ ఉంటే వాళ్ళు కూడా ఈ 15%కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అదేవిధంగా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఇక్కడ చేస్తున్నారో వాళ్ళ భార్యలు కానీ భర్తలు కానీ ఇక్కడ ఉన్నారు అని అనుకోండి, సో వారికి సంబంధించి కూడా ఈ 15%కి ఎలిజిబిలిటీ అవుతారు. అయితే ఈ 15% సీట్లకి మళ్ళీ 85% లోకల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఇదనమాట లోకల్కి సంబంధించి. సో స్ట్రిక్ట్లీ ఈ కేటగిరీస్ కాకుండా వేరే కేటగిరీ స్టూడెంట్స్ అంటే నాన్ లోకల్ స్టూడెంట్స్ కానీ వేరే స్టేట్ స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఎలిజిబుల్ అయితే అవ్వరు. సో మరి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్ ఏ ఫైల్లో ఉండాలి, ఎంత సైజులో ఉండాలి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసింది, మనమైతే చూడొచ్చు. అయితే ఇక్కడ మొదటగా కావాల్సింది రివైజ్డ్ ర్యాంక్ కార్డ్ అనమాట. అంటే మన స్కోర్ కార్డ్ ఏదైతే ఉందో ఎన్టీఏ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుంది, అది రీసెంట్గా డౌన్లోడ్ చేసింది అయితే అప్లోడ్ చేయండి. అంటే రివైజ్డ్ అని మెన్షన్ చేసి ఉండాలి ఆ స్కోర్ కార్డ్ పైన. అండ్ రెండవది వచ్చేసి బర్త్ సర్టిఫికేట్. అంటే బర్త్ సర్టిఫికేట్ స్పెషల్గా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మన 10th క్లాస్ అంటే ఎస్ఎస్సి మెమో ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక తర్వాత మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక 4th డాక్యుమెంట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక 5th డాక్యుమెంట్ వచ్చేసి ఇంటర్మీడియట్ యొక్క 2 ఇయర్స్కి సంబంధించి ఉంటాయి కదా బోనఫైడ్స్ కానీ స్టడీ కండక్ట్స్ కానీ, అవి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇకపోతే మనకి 6th డాక్యుమెంట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. మన ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఉంటే అప్లోడ్ చేయండి. సో కొంతమంది డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డిగ్రీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటుంది, మీరు కంగారు అయితే పడకండి. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఒకవేళ రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీకు మైనారిటీ స్పెషల్ రిజర్వేషన్ ఉంటే మైనారిటీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయండి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని క్లెయిమ్ చేయాలనుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నదైతే అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇకపోతే పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా వైట్ రేషన్ కార్డు ఒకవేళ అప్లికబుల్ అయితే అప్లోడ్ చేయండి. సో ఇక్కడ మ్యాండేటరీ అని మెన్షన్ చేసి ఏవైతే ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సినవి. లేదు ఈ రిజర్వేషన్కి సంబంధించి కానీ లేదంటే ఇంకా వేటి అయినా అప్లికబుల్ అని మెన్షన్ చేశారనుకోండి, అవి మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే అప్లోడ్ చేయండి, లేదంటే అవసరం లేదు. సో సేమ్ ఇక్కడ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కావచ్చు లేదంటే ఎన్సీసీ కావచ్చు, మీకు రిజర్వేషన్స్ ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాప్ రిజర్వేషన్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, లేదంటే పిఎంసీ కావచ్చు, ఆంగ్లో ఇండియన్ కావచ్చు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కావచ్చు, వీటిలో ఏ రిజర్వేషన్ని మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకున్నా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇకపోతే ఎవరైతే స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లో చెయ్యకపోతే లోకల్స్ అవ్వరు, బట్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఏదైనా ఎంప్లాయ్మెంట్ కానీ ఇక్కడ చేస్తే 15%కి లోకల్ అవుతారు అనుకున్నాం కదా. సో ఆ 15%కి లోకల్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మినిమం 10 ఇయర్స్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఐదర్ స్టూడెంట్స్ది కావచ్చు లేదంటే వాళ్ళ పేరెంట్స్ది కావచ్చు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్లో చదివి ఉంటే. సో అది కూడా లేదనుకోండి, ఐదర్ పేరెంట్స్కి సంబంధించిన 10 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి, అది కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి. సో పైన చెప్పిన 2 సర్టిఫికేట్స్ లేవనుకుంటే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో కరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, అది కూడా ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేస్తున్నట్లయితే అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇకపోతే ఎవరైనా స్టూడెంట్స్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యారు అనుకోండి, సో వాళ్ళు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ని ఎంఆర్ఓ ద్వారా ఇష్యూ చేసిన దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నీట్ అప్లికేషన్లో ఇచ్చిందా లేదంటే ఇప్పుడు కొత్తది ఇవ్వచ్చా అని అడుగుతున్నారు చాలామంది. సో నీట్ అప్లికేషన్లో ఇచ్చింది ఉంటే ఇవ్వండి, లేదు ఇప్పుడు వేరేది ఉందన్నా ఇవ్వండి, కానీ అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉండే ఫోటో ఇవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ ఏదైతే ఉందో అది కూడా ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో స్టూడెంట్స్ అందరూ కూడాను ఈ ప్రాస్పెక్టస్ని డౌన్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఏ కాలేజెస్ ఉన్నాయి, వాటిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, దాంతోపాటుగా ఫీజెస్ ఏ విధంగా ఉన్నాయి అన్న ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా దీంట్లో ఉంటాయి. దీంతో పాటుగా మీకు కావాల్సిన రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, కమ్యూనిటీ సర్టిఫికేట్ కావచ్చు, మిగ్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు, వాటికి సంబంధించిన ఫార్మాట్స్ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ అయితే చేయండి. అయితే ఇక స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ గురించి మాట్లాడుకుంటే సిద్ధార్థలో ఉన్న సీట్లని ఏ రీజియన్కి ఇస్తారు, ఏయూకి ఇస్తారా ఎస్వీకి ఇస్తారా అని చెప్పి చాలామంది స్టూడెంట్స్కి అయితే డౌట్ ఉంది. సో ఇంతకుముందు మనకి సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో 36% సీట్లు అనేది ఓయూ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, అంటే ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ స్టూడెంట్స్కి ఇచ్చేవాళ్ళు.
అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఆ 36% సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 36% సీట్లని ఏయూ రీజియన్కి కొంత, ఎస్వీ రీజియన్ కొంతకైతే డివైడ్ చేస్తారనమాట. అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారు అకార్డింగ్ టు రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ రిజర్వేషన్స్ని బేస్ చేసుకొని ఇచ్చేస్తారు. అంటే సింపుల్గా ఓయూకి ఇవ్వాలి ఏవైతే ఉన్నాయో వాటిని ఏయూ అండ్ ఎస్వీయూ రీజియన్ వాళ్ళు పంచుకుంటారు. సో ఇదనమాట. సో అలాగే డెంటల్ కాలేజ్కి సంబంధించి అంటే గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడ ఉంది కదా. సో ఈ సీట్లన్నీ ఏవైతే ఉన్నాయో 85% సీట్లు ఆంధ్ర యూనివర్సిటీకి ఇచ్చేస్తారు ఏయూ రీజియన్కి. మిగిలిన 15% సీట్లు ఏవైతే ఉన్నాయో బోత్ ఏయూ అండ్ ఎస్వీ రీజియన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కోటాకి సంబంధించి చాలామంది స్టూడెంట్స్కి అయితే డౌట్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ ప్రీవియస్గా ఈడబ్ల్యూఎస్ సీట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కాలేజెస్లో అంటే ఆ కాలేజెస్ యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ చేసి ఈడబ్ల్యూఎస్ సీట్లను ఇచ్చారు కదా. సో అవి అలాగే ఉంటాయి. అవి కాకుండా మిగతా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్లో ఈ ఇయర్ నుంచి అన్ని కాలేజెస్లోనూ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అన్ని కాలేజెస్లో 10% ఉంటే మనకి కట్ ఆఫ్ అనేది ఈడబ్ల్యూఎస్లో కొద్దిగా తగ్గుతుంది. సో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఇది ఒక మంచి విషయం అనేది చెప్పొచ్చు. సో ఈ వీడియో ద్వారా ఈ నోటిఫికేషన్కి రిజిస్ట్రేషన్కి సంబంధించిన అన్ని డౌట్స్ అండ్ అదేవిధంగా డీటెయిల్స్ మీకు తెలిసాయని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నీట్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.